ప్రైజ్ ది లార్డ్ అండి. నేను పర్సిస్ బండారి న్యూ జెర్సీ నుండి మీతో ఈ కొద్ది సమయాలు ప్రభు అయిన యేసుక్రీస్తు పలికిన 7 మాటలు, చివరి 7 మాటలు, శిలువ పైన ఆయన పలికిన 7 మాటల్లోని 2వ మాటను ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి ప్రభుకి ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభిద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అయ్యా నీ సన్నిధికి రావటానికి మాకు అనుగ్రహించిన కృపను బట్టి వందనాలు. మీరు పలికిన చివరి 7 మాటల్లోని 2 మాటలు, 2వ మాటను ధ్యానించడానికి నువ్వు నాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. అయ్యా వాక్యం మీదై ఉంది, మీ ప్రజలు మీ సన్నిధిలో ఉండి ప్రభా ఇది ఎన్నిసార్లు ధ్యానించినా సరికొత్త తలంపులతో మమ్మల్ని దర్శించే దేవుడవు గనక అయ్యా ఇది నీవు నేడు నాతో కూడా పరదైసులో ఉంటావని దొంగతో మీరు పలికిన ఈ మాటను ధ్యానించుచుండగా అయ్యా ఆ రోజే కాదు, 2000 సంవత్సరాల క్రితమే కాదు, ఈ రోజున కూడా మీరు అలాంటి అష్యూరెన్స్ మాకు అనుగ్రహించినారు కనుక ఇది ఎంతో శ్రేష్టమైన మాటను ధ్యానించుచుండగా నీ కృప నింపండి అయ్యా. వినువారిని దర్శించండి అయ్యా. మరి నేను హృదయాలను దూచుకు వెళ్ళేదిగా నీ వాక్యం ఉంటుండగా రుచిభరితమైన ఆ గొప్ప సినారియోని మేము మరొక్కసారి అవగాహన చేసుకునే కృపను మాకందరికి దయచేయమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి సమర్పించుకుంటున్నాను తండ్రి, ఆమెన్. మరి లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనంలో ఉంది, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. మరి ఈ సందర్భము మనందరికీ తెలుసు. మనమందరం చదివినట్లయితే ఈ లూకా సువార్త 23వ అధ్యాయంలో ఈ ప్యాసేజ్ ఉంది. అందులో మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనక దయతో వీరిని క్షమించమని ప్రభువు తన తండ్రికి వేడుకున్నాడు. ఎందుకంటే హీ వాజ్ బీన్ మాక్డ్, ఆయనను ఎంతగానో వెక్కిరిస్తున్నారు, మరి కఠినమైన ముళ్ళ కిరీటం ధరింపజేసి ఉన్నారు, ఉమ్ము వేస్తున్నారు, కొడుతున్నారు, ఎన్నెన్నో శ్రమలు పెడుతున్నప్పుడు ప్రభావిని వీరు ఏం చేస్తున్నారో నేను ఎవరినో వీళ్ళకి తెలియదు గనక నాయనా వీళ్ళని క్షమించు అని అడిగిన ఆ ప్రాధేయమైన ప్రార్థన 2 దొంగలు అంటే నరహంతకులు, వాళ్ళు చేసిన దే ఆర్ ద క్రిమినల్స్ అని ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉంది. మరి వాళ్ళెంతో నేరం చేసిన వారు, బందిపోటు దొంగలట వాళ్ళు. 23వ అధ్యాయం లూకా సువార్త 23:29లో ఉంది. వాళ్ళు ఎలా వాళ్ళని నిందిస్తున్నారు, యేసు ప్రభుని నిందిస్తున్నారంటే నీవు క్రీస్తువు కాదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్ములు కూడా రక్షించుమని అంటున్నాడు. మార్కు సువార్త 15:27లో ఉంది, మరియు కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని 2 బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. తర్వాత 32వ అధ్యాయం 29-30లో చూస్తే వాళ్ళు దేవుని ఎక్కిరిస్తున్నారు. మరి వాళ్ళు 2 కూడా నేరం చేసిన వాళ్ళు శిక్షకు పాత్రులు. మరి వాళ్ళు యేసు ప్రభువును ఎరిగిన వారు. ఎందుకంటే యెరూషలేములో యేసు ప్రభు చేస్తున్న కార్యాలు, ప్రసంగిస్తున్న ప్రసంగాలు, ఆయన చేస్తున్న ఆశ్చర్యకార్యాలు, స్వస్థత కార్యాలు ఇవన్నీ కూడా వాళ్ళు విని ఉన్న అప్పుడు కూడా వాళ్ళ వృత్తి దొంగతనము, బందిపోటుతనము, నేరము ఇవన్నీ చేస్తున్న సమయంలో మరి ఇది జరిగింది. ఇవన్నీ వాళ్ళు చూశారు. ఆయన మినిస్ట్రీని చూసి కూడా అందుకే అంటున్నారు, నువ్వు రాజులకు రాజు అన్నావు, దేవుని కుమారుడు అన్నావు, నువ్వు అందరిని రక్షించడానికి వస్తానని ఇన్ని చెప్పి నిన్ను నువ్వు రక్షించుకోలేవా, నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని వాళ్ళు వెక్కిరిస్తున్న సమయంలో కుడివైపున కుడివైపున ఉన్నవాడు మరి చాలా ఇంకా మాకింగ్ జీసస్ అబౌట్ సేయింగ్ ఆల్ దీస్ థింగ్స్ అన్నమాట. అయితే ఎడమ వైపున్న దొంగ అంటున్నాడు, నువ్వు యు డిజర్వ్ దిస్ పనిష్మెంట్. మనమైతే దొంగతనం చేశాము, మనమైతే నరహంతకులము, మనమైతే బందిపోటు దొంగలము, మనము చేసిన దానికి మనం శిక్షకు పాత్రులము. కానీ ఈయన ఏవి కూడా చేయనైనా ఈయన మన మధ్యన ఉండి ఈ శిక్ష పొందుతున్నాడు. నీవు ఇంకా అంటే
ఆ యేసు ప్రభు ఎప్పుడైతే తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగను గనుక వీరిని క్షమించుమో, ఆయన క్షమాపణ ఆ చివరి టైంలో కూడా ఈ కుడివైపున ఎడమ వైపునున్న దొంగ గుర్తు చేయబడ్డాడు. మరి ఇద్దరు దొంగలు మరి ఆ ప్రార్థన విన్నారు. కానీ ఒకడైతే మరి ఇంకా ఆయన పాత జీవితంలో ఉన్నాడు. కానీ ఇంకొక దొంగ, ఇరువైపులో ఉన్న దొంగలు ఇద్దరు కూడా మరి ఆ ప్రార్థన విన్నున్నారు. కానీ 1 person రియాక్టెడ్. ఒక పర్సన్ అయితే మనట్లాగానే ఇంకా ఆ పాత జీవితంలోనే ఉన్నారు. మన ముందు 2 సినారియోస్ ఉన్నాయి, బిలీవర్స్ అండ్ అన్బిలీవర్స్. 2 రాజ్యాలు ఉన్నాయి. ఇంకా యేసుప్రభుని నమ్మని వారు, ఇంకా యేసుప్రభుని నమ్మినవారు. సో నమ్మిన వారు గ్రూప్లో మరి ఈ ఎడమ వైపున్న అతను వస్తాము, తర్వాత నమ్మని వారేమో కుడివైపున వాడిలాగా మనం వస్తామన్నట. కానీ కుడివైపున్న దొంగ తన హృదయము యేసుకు వశం చేసుకున్నాడు. నరకంలోనికి పోకుండా యేసు వశంలో, ఎందుకంటే ఆ ప్రార్థన విన్నాడు. రాజులకు రాజు, మరి క్షమించడానికి ఆయనకు అధికారం ఉంది. తండ్రిని వేడుకుంటున్నాడు. అంత శిక్షిస్తున్న వారిని క్షమించమని వేడుకుంటున్న ఆయన నన్ను కూడా క్షమిస్తాడని మరి ఆయన ముందుకొచ్చినారు. ఈ రోజున ఒక ప్రశ్న మన ముందు, మనం ఎవరము, మీరెవరు? మీరు కుడివైపున్న వారా? మరి ట్రూ కన్వర్షన్లో ఉన్న దొంగ వలె ఉన్నామా, లేకుంటే ఇంకా ఆ వెక్కిరించే బందిపోటు దొంగ వలె ఉన్నామా? ఎందుకంటే ఆ యేసు ప్రభు యొక్క ప్రేమ అందరిపైన ఒకేలాగుంటుంది. పాపుల పైన మరి ఎంతో నరహంతకులను క్షమించడానికి, పాపులను క్షమించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. మరి ఆయన ప్రేమ అవధుల్లేని ప్రేమ. ఆయన ఇంత హింసించబడుతూ కూడా హీఈస్ కాలింగ్, హీ సేయింగ్, లార్డ్ ప్లీజ్ ఫర్గివ్ దెమ్. ఈ రోజున మనం ఇంకా ఆ పరిస్థితులు ఉంటే మన కోసం కూడా ప్రభు ప్రధాన యాజకుడుగా తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని మన కొరకు ప్రాధేయపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ లాస్ట్ మినిట్ వరకు కూడా ఆ కృప ఉంది, ఆ ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా నరకంలోకి వెళ్ళకూడదని ప్రభు ఉద్దేశమై ఉంది గనక హీస్ కాలింగ్. ఆ టైం ఇచ్చినాడు, ఆ టైం ఉంది. ఆ టైంలో కూడా మరి ఆ ఎడమవైపు దొంగ ఇంకా ఆ మాకింగ్ నేచర్లో నుంచి రాకుండా, మరి ఇద్దరు పాపం చేశారు, ఇద్దరు ఆ శిక్షకు పాత్రులు, ఇద్దరు బందిపోటు దొంగలు. కానీ ఒక్కడిలో మార్పు ఉంది. ఆ ఒక్కడిగా మనం ఉన్నట్లయితే ఆ చివరి సమయంలో కూడా మనకు నరకం తప్పింపబడుతుంది. అందుకంటే అది అంటున్నాడు, ఆయన అడిగినాడు అనమాట, నీవైతే రాజువు, నీవు రాజ్యంతో రానయ్యున్నావని నీ ప్రసంగాలన్నీ విని ఉన్నాను గనక నీవు నీ రాజ్యంతో వచ్చుచున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే దేవుడు అక్కడ ఇంకా వేరే, యేసుప్రభు ఇంకా వేరే విషయాలు ఏం మాట్లాడలేదు. వెంటనే హీ యాక్సెప్టెడ్, హీ సా ద రియల్ కన్ఫెషన్ ఆఫ్ దట్ థీఫ్. ఏమంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అని చెప్తున్నాడు. నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని యేసును ప్రార్థించిన దొంగకు జవాబుగా ఆయన ఏమంటున్నాడు, నీవు పురవీధులలో తిరుగుతున్నప్పుడు, ఆయన జేజేలు కొడుతున్నప్పుడు హోసన్నా అని పామ్ సండే నిన్ననే చేసుకున్నాము, దావీదు రాజా మరి హోసన్నా అని వాళ్ళు వెల్కమ్ చేసినారు. యెరూషలేము వీధులలో ఆయన ఎంతో ఉత్సాహంగా ఆహ్వానించిన సినారియోని ఆయన పిక్చరైజ్ చేసుకొని ఇంతమంది నమ్మారు. హీఈస్ అ కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్, ఈస్ గోయింగ్ టు కమ్ అగైన్. కాబట్టి తప్పకుండా ఈయనకు ఒక రాజ్యం ఉంది, ఈయన రాజ్యం ఉంది కనుక, ఎందుకంటే అక్కడ బోర్డు మీద కూడా యూదుల రాజు అని హేరోదు రాపిచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయన ఆ ఇల్యూషన్లోంచి బయటకు వచ్చి యేసు రాజ్యంలో చేరాలనే భ్రమ, ఆ ఉద్దేశము ఆ దొంగను అలా కోరేలా చేసింది. కాబట్టి దొంగ హృదయంలో ఈ క్షమాపణ పనిచేసింది. అందుచేతనే మరి యేసు ప్రభు వెంటనే అంటున్నాడు, దొంగ అంటున్నాడు ఇంకో దొంగతో, ఇదైతే మనకు న్యాయమే, వి డిజర్వ్ దిస్ పనిష్మెంట్, బట్ నాట్ జీసస్ క్రైస్ట్ హూ ఈస్ బీన్ పనిష్డ్ ఇన్ ద సేమ్ వే లైక్ అస్. కానీ
అట్లా పనిష్మెంట్ అవుతున్నప్పుడు కూడా హీ బిలీవ్డ్ దట్ one day he's going to become as a king and he's going to come again as a king. సో మనము ఏ జాబితాలో ఉన్నాం, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మనం నమ్మినట్లయితే, ఎందుకంటే రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 13వ వచనం 9, 10 వచనాలు చదివినట్లయితే మనము నోటితో ఒప్పుకుంటే ఆయన దేవుని కుమారుడని, ఈ లోకంకి వచ్చాడని, శిలువ పైన వ్రేలాడాడని, ఆయన ప్రాణం మన కొరకు పెట్టాడని, మన రక్తధారలు కార్చాడని, మన పాపాలు క్షమించడానికి ఈ క్రయధనం చెల్లించాడని నమ్మి మనం విశ్వసించి ఆ నోటితో ఒప్పుకున్నట్లయితే మనం రక్షింపబడతాం. సింపుల్ సాల్వేషన్, దాని కొరకు పెద్ద ఖర్చు, పెద్ద సమయము, పెద్ద ప్రిపరేషన్ కాదు. ఎ ట్రూ రిపెంటెన్స్ ఇన్ ద హార్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ది సీట్ ఇన్ ది హెవెన్. అందుకే ఇంకా అక్కడ ఏం ఆలస్యం లేదు. వెంటనే యేసు ప్రభు మరి నేడే నీవు నాతో పరదైసులో ఉండు. పరదైసు అంటది ఒక పరలోకం. మన అది దానికి ఒక గొప్ప చాప్టర్ ఉంది. అది చెప్పాలంటే కొంత సమయం తీసుకొని సెకండ్ వర్డ్ యొక్క పారడైజ్, వేర్ ఈస్ ప్యారడైజ్, ప్యారడైజ్లోకి ఎవరు వెళ్తున్నారు, ప్యారడైజ్లో మరి ఉండే పరిస్థితులు ఏంటి, అది ఎన్ని భాగాలుగా విభజింపబడింది, బిలములున్నాయి, చీకటి బిలములున్నాయి, అగాధం ఉంది, నరకం ఉంది, ఆరని అగ్ని ఉంది, మరి ప్లస్ అక్కడ ఒక పరదైసులో ఉంది. ఇక్కడ పరిశుద్ధులు విశ్రాంతి పొందుతున్న ఆ స్థలములో ఉంది. యేసు ప్రభు శిలువ మరణించిన తర్వాత ఆయన పాతాళంలోకి దిగిపోయి ఆ పరదైసులో మరి అబ్రహాము నుండి యేసు ప్రభు శిలువ కార్యం జరిగేంత వరకు అక్కడ పరిశుద్ధులు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఉంటుండగా యేసు ప్రభు మరి he was buried, ఆ 3 రోజులు ఆయన వెళ్ళినప్పుడు ఆయన ఈ దొంగను కూడా దొంగ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు గివ్ ది సాల్వేషన్ మెసేజ్ టు అబ్రహాం అని మరి ఆయన ధ్యానించుచుండగా అవి చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి. అవన్నీ కూడా మరి సమయం దొరికినప్పుడు మరొకసారి చర్చించడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళందరూ కూడా పరదేశకు తీసుకెళ్ళే ఆత్మలన్నీ ఆ విశ్రాంతి నుంచి మరి వాళ్ళందరూ కూడా ఎందుకంటే అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 27 నుంచి 37 వరకు చదివితే, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కొల్లు పట్టనీయవు. ఆ 3 రోజులు పరిశుద్ధుడు మరి యేసు ప్రభు నీతిమంతుడు, పరిశుద్ధుడు, మరి దేవుని కుమారుడు, ఆయన భూమిలో కుళ్ళు పట్టనివ్వక 3వ రోజు ఆయన లేచినాడు. లేచి మరి తిరిగి ఆరోహణమై పరలోక రాజ్యంలోకి మరి వెళ్ళినట్టుగా మనకన్నీ దృఢమైన గ్రంథాలు మరి రాసి పెట్టి ఉన్నారు. మరి ఈ స్క్రిప్చర్స్ అన్నీ కూడా ట్రూ గనక మనం నమ్మినట్లయితే, మనం విశ్వసించినట్లయితే, ఈ కార్యము 2000 సంవత్సరాల క్రితం జరిగినప్పటికీ ఇప్పటికీ అది ఒక ఫ్రెష్ న్యూస్గా ఉంది మనందరి జీవితంలో. ఎవరైతే నమ్మలేదో వాళ్ళకి ఇంకా నరకము వేచి ఉంది. మరి నమ్మిన వారికి మరి విశ్వాసంతో మనము మరి ఎదురు చూచున్నాం దేవుని రాజ్యం కొరకు రావటానికి. కాబట్టి మరణించిన మనము ఎక్కడికి వెళ్తామంటే, మనము ప్రభు సన్నిధిలో నిత్య జీవం పొందటానికి మనకు ఒక మార్గం సిద్ధపరిచిన ఈ శిలువ కార్యము, శిలువ పైన వేలాడుతున్న యేసు ప్రభు పిలుచుచున్నాడు. నేడే ఈ రక్షణ దినము. అందుకే మరి పౌలు ఆ ప్రధాన పాపేనన్నా నా యందు కనబరుచున్నట్లు నేను కనికరింపబడితిని పౌలు తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఉంది. పాపులందరికీ ప్రతినిధిగా ఆ దొంగ విశ్వాసంతో దేవుని కృపాహస్తములను పట్టుకున్నాడు. ఇక్కడ సిలువ దగ్గర మీరు నేను కూడా సిలువ దగ్గరికి వచ్చి ఆ కృపను పొందుకున్నట్లయితే ఆ క్షణకాలంలో ఆయన నరకం తప్పింపబడింది. కానీ మరి ఎడమవైపు ఉన్న దొంగ మరి ఆయన నరకానికి, ఎందుకంటే ఆ క్షమాపణ దొరుకుతున్న క్షణంలో హీ హ్యాస్ వేస్టెడ్. మరి అలా మనం కూడా ఆ మంచి తరుణాన్ని వేస్ట్ చేయకుండా మనము యేసు ప్రభు పాద సన్నిధిలో వచ్చి నమ్మి విశ్వసించి, అయ్యా నన్ను క్షమించు, నీవు రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని మనం అడిగినట్లయితే ఎంతో కృపా కనికరం గల దేవుడు మనని క్షమించి
మన పాపములను మన్నించి మనను విమోచించి నీతిమంతులుగా తీర్చి తన రాకడ కొరకు ఎదురు చూచి ఎత్తబడే గుంపులో ఉండే విధంగా మరి నరకాన్ని తప్పించే రక్షకుడు మన మధ్యకు వచ్చారు. దేవుడు దిగి వచ్చాడు. మరి దేవాతి దేవుడు నరరూపం దాల్చి మరి రిక్తునిగా మరి ఈ లోకానికి వచ్చి మరి చివరి రక్తపోటు కార్చి రక్తము చెమటగా మారునంతగా